మనం వచ్చేసి చాక్లెట్ మ్యూజియంకి వెళ్తాం అన్నమాట. ఆ చాక్లెట్ మ్యూజియం అంటే ఈరోజు చూద్దారండి వీడియోలో. అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి ఇదిగోండి ఎదురుగుండా ఉన్న ఆ చాక్లెట్ క్యాసిల్ దగ్గరికి వచ్చామన్నమాట. చాక్లెట్ క్యాసిల్ చార్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా ఇది కూడా చాక్లెట్ క్యాసిల్ అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ దొరకని చాక్లెట్స్ అంటూ ఉండవంట. ఇదిగో స్ట్రీట్ మాత్రం మంచి బ్యూటిఫుల్గా ఉందండి. ఒక్క విషయం బాగా గమనించారు ఏంటంటే ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు, మన సైడ్తో పోలిస్తే తక్కువ ఉన్నారండి. సో ఇది వచ్చేసి చాక్లెట్ క్యాసిల్. ఈరోజు మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో ఏంటో. పైగా కింద ఆప్షన్కి కొన్ని చాక్లెట్స్ పెడతారండి. అవి ఏంటంటే ప్రతి 10 డేస్కి ఒక్కసారి ఆ చాక్లెట్ని అమ్మేస్తారు బయటికి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇది చిన్న కిండర్ గార్డెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి అది కొనుక్కుని వెళ్తారన్నమాట. కొనుక్కుని అది ఇరగొట్టేసి తినేస్తారు. అవి చాలా చాలా హెల్తీ అంటే ఇక్కడ చాక్లెట్స్. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మీ అందరికీ చెప్పాల్సింది, చాక్లెట్ లవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ చాక్లెట్ తింటే ఫ్యాట్ రాదంట. నేను నమ్మేదిలా లేదండి ఇది, కాకపోతే వాళ్ళు చెప్తూ మాత్రం అలాగే చెప్తున్నారు. ఈ చాక్లెట్ తింటే మాత్రం ఫ్యాట్ రాదంట. సో వాళ్ళు చాలా ఫేమస్ అండి. మీరు అనుకోవచ్చు మరి అంత ఫేమస్ అయితే జనాలు లేరేంట్రా బాబు అని. నేను వచ్చిన టైము అందరూ వర్కులు చేసే టైం అండి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ లేదు కాబట్టి నేను నార్మల్గా వచ్చేసాను ఇక్కడికి. వాళ్ళైతే అందరూ వర్కింగ్లో ఉంటారు. సో మనం లోపలికి వెళ్ళే టైంకి ఇంకా ఏమి జనాలు ఎక్కువ మంది లేరన్నమాట. కానీ మంచి టైం అని అనుకోవాలి, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటే మనం తీయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే లోపలికి వెళ్ళడానికి టికెట్ ఫ్రీ కాదండి, టికెట్ తీసుకోవాలి. మనిషికి వచ్చేసి 58 యువాన్స్ తీసుకుంటారన్నమాట. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ లోకల్ కార్డు ఉంటే 58 యువాన్స్ తీసుకుంటారు. అది 58 యువాన్స్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ అన్నమాట. లోపల అన్ని చాక్లెట్స్తో నిండిపోయి ఉంటాయంట. చూద్దారండి అసలు ఎలా ఉంటుందో ఏంటో. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసుకోవాలి ఈరోజు మనం. సో రండి, ఇదిగోండి ఇది ఎంట్రీ మాట. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది లేరు కాబట్టి ఒకే గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను స్టార్టింగ్లో బయట నుంచి చూసి ఏదైనా అట్టముక్క పెట్టాడేమో ఎదురుగుండా ఫిష్ అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన షాక్ ఏంటంటే అది మొత్తం చాక్లెట్ అంట. ఒక విషయం చెప్పాలండి, ఈ ఆర్ట్కి మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత చాక్లెట్ చేసినప్పుడు అది ఇరిగి పడిపోవటం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. కానీ వాళ్ళు ఇరగకుండా ఉన్నాయంటే మాత్రం చాలా గ్రేట్ అని చెప్పాలండి, మామూలు విషయం కాదు. చూసారా వెనకాల మొత్తం అన్ని చాక్లెట్లే మొత్తం. ఇక్కడ చూడండి జిప్సే. ఇంకా నేనైతే ఇంకా చిన్నప్పుడు కనుక ఇలాంటి ఏరియాకి వస్తే మాత్రం అందులో పడి దొల్లేస్తానండి, నిజంగా చెప్తున్నాను. అంత చాక్లెట్ ఉంది లోపల. సో మరి నా దగ్గర కార్డు ఉంది, లోకల్ కార్డు. అది ఇచ్చేసి 50 ఏళ్ళ ఇట్లా లోపలికి వెళ్తున్నాను. లోకల్ కార్డు లేదంటే మాత్రం 79 ఏళ్ళంట. ఇదిగోండి ఎలా ఉందో చూసారా. దాన్ని ముట్టుకోనికి మాత్రం ముట్టుకోకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీ కర్మకాలు ఏమన్నా ముట్టుకున్నారా అది మీరు కొనేయాలి, అది మాత్రం పక్కా. ఎంత చాక్లెట్ ఎప్పుడు చూడలేదండి బాబు. సరే మొత్తం అంతా చాక్లెట్ అన్నమాట. అదిగోండి మొత్తం అంతా చాక్లెట్. పట్టుకుని పటాపట తినేడు. ఎప్పుడో లేడీ వంక మూవీ అది, చాక్లెట్ చార్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ. చార్లీ ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీలో. ఓయ్ బాబో, ఇది చూడండి ఒకసారి, దీన్ని ఒక్కసారి చూడండి. ఏంటండి ఇదంతా చాక్లెటా దేవుడా. నా ఫేస్ ఎందుకులే కానీ మొత్తం చూపిస్తాను చూడండి. మొత్తం చాక్లెట్స్ అన్నీ చూసేద్దాం ఈరోజు. మామూలుగా లేదండి హైలైట్. అసలు ఇంతలాగా స్కల్ప్చర్స్ మొత్తం చాక్లెట్స్తో చేసినాయి అన్నమాట. మనం మొత్తం చూపిస్తాం చూడండి. చూసారా అది ఎంత పెద్ద క్యాష్లో. ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తుకొచ్చిందేమో చెప్పండి. ఇది రెడ్ ఫోర్ట్ కాదులేండి. ఇది వచ్చేసి ఇది వీళ్ళ చెప్తుంది ఏంటంటే హాగ్వార్ట్స్ అనమాట. ఇది హ్యారీ పాటర్ టైప్లోది. అలాంటిది ఇంకొకరు ఏమంటున్నారంటే ఇది అండర్ వాటర్దని. ఏమో మరి రకరకాలుగా చెప్తున్నారు. ఇగోండి ఇవన్నీ ఏంటంటే చాక్లెట్లతో తయారు చేసినాయి అన్నమాట. చాలా కష్టం అండి నిజంగా స్ట్రక్చర్. ఎందుకంటే చాక్లెట్ అలా హోల్డ్ చేయటం చాలా కష్టం అని చెప్పాలి నిజంగా. అవి పైగా అందులో ఏమీ కలపలేదు వీళ్ళు. సో అది మొత్తం చాక్లెట్ చాలా ప్యూర్గా. ఏం చెప్తారు, ఆర్ట్ అంతే. చూసారా అదేదో కప్పులోకి చాక్లెట్ కాఫీ పోర్ చేసినట్టు ఎంత బాగా చేశారు. చూసారా అసలు ఎంత కష్టమో ఇలా చేయటం. ప్రతి మంత్ ఆప్షన్ ఉంటుందండి, ఒక్కొక్క మంత్ తీసేస్తారు మళ్ళీ తయారు చేస్తారు. ఇది చూసారా మంకీ చాక్లెట్, ర్యాబిట్ చాక్లెట్, ఇది స్క్వరల్ చాక్లెట్, ఇవి రెడ్ ఇండియన్స్ చాక్లెట్స్. ఓ దిస్ వన్ షుడెంట్ టచ్.
కొంచెం వీళ్ళు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారండి. ఏంటంటే మనం ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ వెళ్తాం కదండి, అలా పైకి వెళ్ళేసరికి అలసిపోతాం. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళిపోతాం అన్నమాట. 4th ఫ్లోర్కి వెళ్ళే వరకు మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉండదు. సో మనం 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫ్లోరు చూసుకుంటా కిందకి రావాలన్నమాట. అంటే అనుకోవచ్చు చాక్లెట్ అన్నప్పుడు ఒక ఫ్లోర్లో పెడితే సరిపోద్ది కదా, పెద్ద ఏముందని చెప్పేసి. ఈ చాక్లెట్ మ్యూజియం కదండి, ఆ మాత్రం ఉంటుంది. సో మీకు క్రితంసారి అన్ని బీర్లతో తయారు చేసి చూపించాను. ఇక్కడ అన్ని చాక్లెట్లతో తయారు చేసినాయి అన్నమాట. మొత్తం అన్ని చాక్లెట్తోనే తయారు చేసి ఉంటాయి. సో అవి ఏమేంటంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందంట. అది ఏంటో నాకు తెలియదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి అంత తెలియదు. వెల్కమ్ టు ద చాక్లెట్ మ్యూజియం. అబ్బో 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 మామూలుగా లేదు కదా. సో మనం ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్ళాలి. సో చూద్దాం రండి. ఇది చాక్లెట్ ఏమంటారండి వాటిని, చాక్లెట్ ఫ్రూట్స్, వాటిని పేరు ఏమంటారో మర్చిపోయాను నేను నిజంగా. ఆ చాక్లెట్ ఫ్రూట్స్ అవి చెట్టు అలా అన్నమాట, చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాక్లెట్ స్టార్టింగ్లో చాక్లెట్ ఎలా చేసేవాళ్ళు, మనకి పెద్ద ఇప్పుడు పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదులేండి. ఇదిగోండి అందులో వాడే ఇంగ్రీడియంట్స్ మాట. చూసారు ఎంత బాగా చైనీస్ రాశాడు, ఎవరికి అర్థం కూడదని అది మాట. అది చాక్లెట్ ఫ్రూట్స్ అండి. దాని పేరేంటో నాకు నిజంగా తెలియదు. కోకా అనుకుంటాను నేను, కోకా ఫ్రూట్ కదా. ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. సో ఇదిగోండి ఈ వెనకాల ఉండొచ్చు, అది మిషనరీ మాట. చాక్లెట్ ఎలా తయారు చేసేది ఏంటి ఈ మిషనరీ. ఇది వీళ్ళు ఇదివరకు ఈ మిషనరీని వాడే వాళ్ళు చాక్లెట్లు చేసేవారన్నమాట. చూసారా ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో, అదే మిషన్స్ ఉన్నాయో, ఒక్కొక్క రకంలో ఒక్కొక్క మిషన్. అదేంటిది టీ గాల్లో ఎగురుతుంది ఏంటో చూసారా. అక్కడ కంట్రీ నుంచి వచ్చిన చాక్లెట్స్ మాది ఇక్కడ స్పెషల్ చాక్లెట్స్ 1591లో. అమ్మో అప్పుడే చాక్లెట్ ఉందా, నాకు తెలియదండోయ్. సో అదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు. మీరు అనుకోవచ్చు అబ్బాయి ఇది కూడా మిషనరీ కదా అని చెప్పేసి, అందులోనే మీరు చాక్లెట్లో కాలేస్తారన్నమాట. ఇప్పుడు మీకు కనిపించేవన్నీ వాళ్ళు తయారు చేసినవి, చాక్లెట్తో తయారు చేసినవి అన్నమాట. ఇదిగోండి బూగా విలేజ్ మాట. బూగా అండి విలేజ్. సో ఇండియన్స్ మాట. చూసారు ఇది కూడా మొత్తం చాక్లెట్తో తయారు చేసింది. ఒక స్పూన్ బయటకు వెళ్ళిపోతే సరిపోద్దండి, అదొక్కటే నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మాట స్పూన్ బయటకు వెళ్ళిపోండి, మొత్తం తినేయచ్చు మొత్తం, అది మాట. చూసారా ఎలా ఉందో. కానీ వాళ్ళు ఈ స్కల్ప్చర్స్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే లోపల టెంపరేచర్, చాక్లెట్లు అనేవి ఈజీగా కరిగిపోతాయి ఏదన్నా కొంచెం టెంపరేచర్ అటు ఇటు తేడా అయిందంటే. సో చల్లగా మెయింటైన్ చేయాలి టెంపరేచర్. ఆ టెంపరేచర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. లేదంటే మళ్ళీ కరిగిపోవటం, గడ్డకట్టడం ఏదో ఒకటి అవుతుంది, ఏం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు వెనకాల మీకు ఎందుకు చూపించాను మిషనరీ అంటే అది కాదండి, ఇది వచ్చేసి చాక్లెట్తో తయారు చేసింది. వాళ్ళు ఎంత రియాలిటీగా ఉంటుంది చూడండి. వెనకాల ఉన్న ఫోటో ఫ్రేమ్స్, ఇక్కడ ఉన్న ఇవన్నీ చాక్లెట్తో తయారు చేసినాయి. కాకపోతే ఇవి కొనాలంటే చాలా ఖరీదండి. అది ఎంత రేటో మనకి చెప్పరు. మనం అదే ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి మనకి ఇస్తారు. అది చూసారా మొత్తం బ్యాగుల్లాగా చాలా బాగా చేస్తారన్నమాట. చాలా ఖరీదు ఉంటాయండి. నేను మా ఫ్రెండ్ అడిగితే తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ 10,000 to 20,000 యువాన్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్ అండి. దాని గురించి సపరేట్ వీడియో తెద్దామండి. సో ఇవన్నీ చాక్లెట్లో చేసినాయి అన్నమాట. అసలు నాకు మతిపోయింది. అసలు వెనకాల బ్యాగ్ చూసారా, ఆ బ్యాగ్ కూడా చాక్లెట్తో చేసింది అన్నమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ చాక్లెట్తో చేసినాయి, మొత్తం అంతా చాక్లెట్ మయం. చూసారా అవి ఫోటో ఫ్రేమ్స్. ఈ బ్యాగ్ చూడండి, నిజంగా బ్యాగ్ని చూసినట్టే ఉంది నాకైతే మాత్రం. ఆ వెనకాల క్యాస్లో వెనకాల అది చూడండి, మొత్తం బ్యాగ్ని చూసినట్టే ఉంది అది. ఇంకా ఇగోండి యువతలేపు ఇక్కడ స్పెషల్ మిర్రర్ ఉంటుందండి. గుడ్ చాక్లెట్ మిర్రర్, బ్యాడ్ చాక్లెట్ మిర్రర్. ఇదేంటారా గుడ్ చాక్లెట్ బ్యాడ్ చాక్లెట్ కూడా ఉంటాయంటే ఉంటాయండోయ్. ఇప్పుడు ఇఫ్ యూ ఈట్ ద హెల్తీ చాక్లెట్, సో ఈ క్లిప్లో ఒక సారాంశం ఏంటంటే హెల్తీ చాక్లెట్ తింటే మీరు పుష్టిగా ఉంటారు, నాన్ హెల్తీ చాక్లెట్ తింటే పందిలాగా బలిసిపోతారు, అది మాట వాళ్ళు చెప్పింది. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేద్దాం. అంటే పైనుంచి లెక్కేసుకుంటున్నానండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేద్దాం, పైనుంచి సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడే ఉంటుంది స్పెషాలిటీ అని చెప్పేసి లోపల ఎంటర్ అవగానే మన కళ్ళ కనిపించేవి ఏమిటంటే పెయింటింగ్లు. ఆ పెయింటింగ్లు ఏంటంటే చాక్లెట్తో పెయింటింగ్స్ మాట. వాళ్ళు చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి 9 years ఎంతో పే చేస్తే మనం పెయింటింగ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళు ఎలా పెయింట్ చేస్తారు, ఇదంతా చాక్లెట్తో చేసిందన్నమాట పెయింట్. ఆ పెయింట్ చేసింది ఫ్రేమ్ కట్టి మళ్ళీ దాంట్లో అయితే బ్యాక్టీరియా ఏమి పట్టకుండా మనకి ఇస్తారు. అది ఆ ఫ్రేమ్ అది తీసుకెళ్ళి కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, కొంతమంది ఏదైనా చేసుకుంటారు. అది మాట స్పెషాలిటీ వచ్చేసి అది.
సో డిఫరెంట్ చాక్లెట్స్ మాట ఇక్కడ. అయితే ఈ చాక్లెట్స్ అన్నీ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి మొత్తం అన్ని స్టిక్కర్లే. ఎక్కడ పడితే అక్కడ అన్ని స్టిక్కర్లే. అసలు ఈ స్టిక్కర్ల మయమేంట్రా అంటే మాకు స్టిక్కర్లు ఇచ్చారన్నమాట. మేము ఇక్కడికి వచ్చామని గుర్తుగా అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క స్టిక్కర్ అంటించి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో మ్యాక్సిమం అంటించే వాళ్ళు ఒక్కొక్కటే అంటిస్తారండి, పెద్ద ఎక్కువ ఏమి అంటించరు. ఇదిగోండి మనకు కనిపిస్తుంది చూడండి అదే స్టిక్కరు. సో ఇక్కడ అంటిస్తారన్నమాట. చూసారు ఎన్ని స్టిక్కర్లు ఉన్నాయి అసలు. మనం కూడా ఏదో ప్లేస్ చూసి ఒక స్టిక్కర్ని అంత ఇచ్చేస్తే సరిపోద్ది అన్నమాట. అదిగోండి ఇక్కడైతే అదో స్టిక్కరు, అక్కడైతే అదో స్టిక్కరు. అదే కదా ప్లేసులు లేవండి బాబు, ఎక్కడెక్కడ నెత్తుకోవాల్సి వస్తుంది అంటించడానికి. ఇన్ని స్టిక్కర్లా దేవుడా, మామూలుగా లేదు కదా. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి, పైన కూడా అంటించేశారు అంత స్టిక్కర్లు, మొత్తం అంతా స్టిక్కర్లమయం. ఈ స్టిక్కర్లు అంటే ఈ స్టిక్కర్లు వాళ్ళు ఇస్తారన్నమాట అండి, మనం తీసుకోవాలి, మర్చిపోకూడదు. ఒకవేళ ఈ స్టిక్కర్లు మర్చిపోయామంటే లోపల అంటించడానికి ఏముండవండో. పైగా మీకు కావాల్సిన అంటించుకోవచ్చు, లేదంటే మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూసారంటే మొత్తం చాక్లెట్ ప్రపంచం మాట. ఇక్కడ ఏంటంటే స్టిక్కర్లు ఇస్తారు మనకి, మనం ఆ స్టిక్కర్లన్నీ ఎక్కడ పడితే అక్కడ అంటించుకోవచ్చు. అంటే మొత్తం ఇక్కడ ప్లేస్లో అన్ని స్టిక్కర్లతో అంటించేస్తుంటాయి. ఇవ్వండి నేను 2 అంటించాను, మిగతావి అంటే అంటిస్తాం ఉన్నాయి కానీ ప్లేస్లు కాదు నాకు నచ్చే మాకు స్టిక్కర్స్. యాక్చువల్లీ కొన్ని పట్టుకెళ్దాం గుర్తుగా అని చెప్పేసి పెట్టుకున్నాను. చూసారా ఇవన్నీ స్టిక్కర్లు ఎలా అతికిచ్చేసారో చూసారా, మొత్తం అంతా స్టిక్కర్లతో అతికిచ్చేసారు. మొత్తం చాక్లెట్ ప్రపంచం అన్నమాట. సరదాగా వచ్చి ఏంటంటే ఇదివరకు చార్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది చూడండి, ఆ టైప్లో అన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన మొత్తం స్టిక్కర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, స్టిక్కర్స్ ఎన్ని ఉన్నాయో బా హైలైట్ అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి ఇంకో చోటుకి వెళ్తారండి. ఇప్పుడు చాక్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్ ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఇప్పుడు చాక్లెట్ డీటెయిల్స్ అన్నమాట. ఇది ఇప్పుడు చాక్లెట్ థియేటర్. మన చాక్లెట్ థియేటర్కి వచ్చిన చాక్లెట్లు అంటే ఈ చిన్నపిల్లలు కూర్చొని ఇక్కడ వింటూ ఉంటారు చాక్లెట్ క్లాసులు. అసలు చాక్లెట్ క్లాస్ ఏంటంటే మంచి చెట్లు, ఆ చెట్టు మీద ఐన్స్టీన్ లాగా ఒక ఎండ పడడం వల్ల, ఐన్స్టీన్ లాగా అదే యాపిల్ పడడం వల్ల వాళ్ళకి జ్ఞానోదయం అయిందంట. సో అందులో మంచి ట్రీస్ మాత్రమే ఎంచుకుంటారంట. ఆ మంచి ట్రీస్తోనే మంచిగా తయారు చేస్తారంట. సో అలాగమాట ఏదో చిన్నపిల్లలకి ఒక చరిత్ర చూపించేశారన్నమాట, అంతే, ఇంకేం లేదండి. సో ఇది మాట మొత్తానికి స్టిక్కర్లమయం. సో మీకు కూడా నచ్చిందండి స్టిక్కర్లు అంటించడం? నాకైతే భలే నచ్చిందండి. చాలా చోట్ల అయితే సిగ్నేచర్లు పెడతారు, ఇక్కడ స్టిక్కర్లు అంటించారు, నాకైతే భలే నచ్చింది. సో మీరు కనుక ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవాలంటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను చేయించుకోవడానికి. ఏవైనా మీ పేర్లు రాసుకోవచ్చు, ఏవైనా రాసుకోవచ్చు. వెనకాల ఉంది వైట్ పేపర్ కాదండో, అది వైట్ చాక్లెట్ ఇది. సో చాలా బెస్ట్ అండి. ఇక్కడికి ఎప్పుడన్నా సరదాగా వచ్చి వెళ్ళడానికి మాత్రం మర్చిపోని ప్లేస్ ఇది, గుర్తుపెట్టుకోండి. పేరు వచ్చేసి స్నో మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం. స్నో మ్యూజియం అంటున్నాను, సారీ అండి, చాక్లెట్ మ్యూజియం అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు 3rd ఫ్లోర్ అన్నమాట. పైనుంచి 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం కిందకి. ఇక్కడ ఏముంటాయో చూద్దాం రండి. ఇంకో విషయం అండి, చైనాలో గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉండదండి. ఫస్ట్ ఫ్లోరు -1 -2 1 2 3 4 అలా ఉంటుంది అన్నమాట. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ బియర్ చాక్లెట్ ఉంటుందండి, చిన్నపిల్లలు తాగే బియర్ చాక్లెట్ కూడా ఉంటుందండి. ఇదేంట్రా బాబు చిన్నపిల్లలు తాగుతారు అనుకుంటున్నారేమో, అందులో ఆల్కహాల్ ఉండదండి చిన్నపిల్లలు తాగేదానికి, పెద్దవాళ్ళు తాగేదానికి మాత్రం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని డైరీసు ఏవో కలెక్షన్స్ అన్నమాట. అంటే ఇందులోకి వచ్చి తీసుకెళ్ళే వాళ్ళ కలెక్షన్స్ చాలా ఉంటాయి. చాక్లెట్ డిఫరెంట్ కలెక్షన్స్, ఇంకా ఇలాంటి టాయ్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి నిజంగా. చూసారా ఇదిగోండి ఇవి చెక్కతో చేసినాయండి, చాక్లెట్ కాదులేండి. ఇవి పక్కన ఇవన్నీ చాక్లెట్స్ అన్నమాట. 99 yuan అంటే 1 బాటిల్ వచ్చేసి. ఇదిగోండి ఇది చాక్లెట్ బియర్ అన్నమాట. నిజంగా చాలా టేస్టీ ఉంటుందంట వాళ్ళు చెప్పారు, మన నాకు తెలీదు. సో ఇది వచ్చేసి 108 yuan ఒక బియర్ వచ్చేసి. పైన 20 అంటున్నారు, ఏంటనుకుంటున్నారు, ఆ 20 వచ్చేసి డిస్కౌంట్ అన్నమాట. సో మనం ఒక కంప్లీట్ ప్యాక్ తీసుకుంటే 20 yuan డిస్కౌంట్ ఇస్తారు మనకి. సో 109 వన్ బాటిల్ చాలా ఎక్స్పెన్సివ్ కానీ వర్తీ అంటున్నారు అందరూ. ఇదిగోండి డిఫరెంట్ క్యాండీసు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలంటే ఇదేనండి, ఈ ఫ్లోర్ అండి, 3rd ఫ్లోర్ అన్నమాట. పైనుంచి 3rd అంటే కింద నుంచి 2nd. చూసారా లాలీపాప్లు, చాక్లెట్లు ఏవే ఉన్నాయి, అసలు మామూలుగా కాదు కదా ఒక్కోటి. కానీ ఎక్స్పెన్సివ్ అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కానీ కలెక్షన్స్కి మాత్రం బాగుంటాయండి. ఎవరికన్నా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలంటే బయటికి వెళ్ళి చైనా మార్కెట్లో కొంటాం కన్నా ఇలాంటి చోట్లకి వచ్చి తీసుకెళ్ళాం అనుకోండి. ఇగోని ఇవన్నీ చాక్లెట్స్ అండి, గిఫ్ట్స్ ఇచ్చే చాక్లెట్స్ అన్నమాట. లవర్స్ చాక్లెట్ అంట, ఫ్రెండ్స్ చాక్లెట్ అంట, 161 yuan అంట. ఇంకా కప్స్, ఆ కప్స్ కూడా చాక్లెట్ అనుకుంటున్నారేమో, అవి మామూలు కప్సేనండి. సో ఇక్కడ కప్స్ కొంచెం చీప్గానే ఉన్నాయి, 48 yuan 45 yuan 120 yuan అలాగే 249 yuan. ఒక్కొక్కటి మనకు కావాల్సిన విధంగా ఉంటుంది. కానీ గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఒకవేళ ఎవరైనా చందాకు వస్తే మాత్రం
కంపల్సరీ రండి. మీకు వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఇది నేను చెప్పేది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇండియాకి కానీ మీ వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే ఇలాంటి చోట్ల రావడం మంచిదండి. చూసారా, అందులో ఎంత కోకా ఉంటుందో మీరే చూడండి. 99%, 85% అలాగా. ఇవ్వండి, ఇవి కూడా డిఫరెంట్ చాక్లెట్స్ అన్నమాట అన్నీ. ఇప్పుడు ఇవన్నీ నేనైతే మొత్తం ఫుల్గా షాపింగ్ కొనేద్దాం అనుకున్నాను, కానీ మనకు అంత లేదు కాబట్టి కొనలేం. చూసారా, ఇదిగోండి ఈ గమ్మీ బియర్సు, అబ్బా ఎన్ని ఉన్నాయండి అసలు ఆగట్లేదు. కానీ నాకు కంటి చూపు వచ్చేసి రా చాక్లెట్ మీద పడింది మాట. ఈ చాక్లెట్ వచ్చేసి అందరూ చెప్పింది ఏంటంటే ఆ ప్యాకెట్లో కొనే చాక్లెట్లు గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటుంది, కానీ నువ్వు కనుక అక్కడే ఉంటే మాత్రం ఈ చాక్లెట్ తినమన్నారు. ఎందుకంటే ఆ రోజుకి అక్కడ అమ్మే చాక్లెట్ ఇది, నెక్స్ట్ రోజు ఆ చాక్లెట్ అమ్మరండి, నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళిపోతుంది. సో ఫ్రెష్గా చేసింది ఆ ముక్క మాత్రం అమ్ముతారు ఇక్కడ. సో వాళ్ళు ఏం చెప్పారంటే 1 గ్రామ్ వచ్చేసి ఎంత 28 యువాన్స్ అంట 1 గ్రామ్ వచ్చి. సో గ్రామ్స్ కింద చూస్తారండి, అంటే మీరే చూడండి గోల్డ్ లెక్క మాట, గ్రామ్స్ కింద చూస్తారు. ఇన్ని గ్రామ్స్కి ఇంత, ఇన్ని గ్రామ్స్ ఇంత అని. నేనేదో మామూలుగా ఓకే నాకు ఇన్ని గ్రామ్స్ కావాలని చెప్పారండి. చెప్తే తను ఎంత ప్రొఫెషనల్ అంటే తను తీసింది 1 గ్రామ్ అటు లేదు, 1 గ్రామ్ ఇటు లేదు, అంత క్లియర్గా చేసింది. ఇదిగోండి ఇవి కూడా అండి గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. ఎలా ఉన్నాయో చూసారు అసలు, భలే ఉన్నాయి. తనకి కొన్ని గ్రామ్స్ ఇమ్మని చెప్పాను, ఇమ్మంటే తను కట్ చేసిందండి. ఎంత ప్రొఫెషనాలిటీ అంటే మనం అసలు 1 గ్రామ్ ఎట్టలేదు, 1 గ్రామ్ ఇటలేదు. నేనైతే షాక్ అయిపోయాను. అన్నానమాట, నీకు నిజంగా బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వస్తుందని చెప్పేసి. తను చెప్పారు మాకు వాళ్ళు బాగా అలవాటు అయిపోయిందని చెప్పేసి. ఇవి చూడండి కట్ చేసింది కదా, మేము అన్నమాట కొంచెం ఎక్స్ట్రా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఎక్స్ట్రా ఇవ్వలేము అది ఇది అని చెప్పి. అది కొంచెం చూడండి చేతితో కరెక్ట్గా ఇరగొట్టింది. మీరే చూడండి ఏదో అటు ఇటుగా ఎరగొట్టింది. కానీ పెద్ద షాకింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి, అబ్బో ఈ భలే ఉన్నాయా, ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. నేనైతే ఈ స్ట్రాబెరీ అంటే చాలా ఇష్టం అండి, నాకు స్ట్రాబెరీను మ్యాంగో అంటే చాలా ఇష్టం. సో అందులోనే తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి అసలు, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ కొంచెం లిటిల్ టేస్ట్ చేశాను అనమాట. అదిగోండి తన అటు ఇటుగా చేసిందన్నమాట. ఎంత వద్దామని చూద్దాం, చూడండి ఒక్కసారి చూడండి, షాక్ ఎత్తది. అదిగో కరెక్ట్గా అంతే కరెక్ట్గా చూసిందన్నమాట. అసలు మామూలు విషయం కాదు. ఈ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు తనకి ఇవ్వాల్సిందే కంపల్సరీ. స్ట్రైక్ చేసేస్తాం అంటే వెంటనే ఇవ్వలేదంటే. చూసారా అసలు ఎంత సేవింగ్ చేస్తుందంటే బాస్కి. ఇంక ఇగోండి ఈ బియర్స్, ఈ బియర్స్ వచ్చేసి చాక్లెట్ బియర్స్ అన్నమాట. కొన్ని ఆల్కహాల్ ఉంటాయి, కొన్ని ఆల్కహాల్ ఉండవు. మనం ఆల్కహాల్ లేనివి తీసుకుందాం. సో అది మనకి కావాలంటే 2 బీర్లు తీసుకున్నాం. 2 బీర్లు తీసుకుంటే దానికి వచ్చేసి ఖరీదు ఎంత పడిందో తెలియదండి, ఆ టైంలో మర్చిపోయాను. సో ఆ 2 తీసుకున్నాం అన్నమాట. దీనికి నేను తీసుకున్న వాటికి మాత్రం ఆల్కహాల్ లేదండోయ్, అది 0 ఆల్కహాల్ అది. సో మేము ఇక్కడ పే చేసాం డబ్బులు, అది ఈజీగా ఫోన్పే అన్నమాట, ఈజీగానే అయిపోద్ది నార్మల్గానే. చూసారా బాగున్నాయి కదండి. సో మొత్తానికైతే బాగా కొనేసాం, బీర్లు కొనేసాం, ఇంకా ఇవన్నీ కొనేసాం, వెళ్తున్నాం. ఇప్పుడు ఆ ఆల్కహాల్ లేని బీర్లు అండో, చిన్నపిల్లలు కూడా తాగే బీర్లే. మళ్ళీ చెప్తున్నాను అమ్మో, మళ్ళీ నువ్వు చూస్తున్నావు చూడు, అది బీర్లు ఏం తాగట్లేదు అమ్మా, అది మొత్తం అంతా చిన్నపిల్లలు తాగేదే చాక్లెట్ కాదు, బీర్లా చేశారు అంతే. టేస్ట్ అలా ఉంటుందంట లైట్గా అంతే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ 2 చాక్లెట్ ఇవి కూడా తీసుకున్నాం. మీకు ఎదుగునా కనిపిస్తే ఈ చాక్లెట్ వచ్చేసి మొత్తం 2 బాక్సులు కలిపి 99 తీసుకున్నాడు. మాకు స్పెషల్ ఆఫర్ అన్నమాట. ఫారినర్స్ వస్తే చాలా బాగా ఇస్తారంట ఆఫర్స్. నిజంగా బాగుందండి చాక్లెట్ అయితే మాత్రం. ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయండి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిస్తే కదా ఎన్ని అంటే ఒక్కొక్క రకమైన చాక్లెట్, ఆ చాక్లెట్కి ఏయో పేర్లు నాకు తెలిసి డార్క్ చాక్లెట్, నార్మల్ చాక్లెట్, ఇంకా ఏదో ఉంటాయి క్యారమెల్ చాక్లెట్స్, ఇవో కొన్ని తెలుసు అంతే. కానీ ఇన్ని చాక్లెట్సా, అమ్మో. మొత్తానికైతే పే చేసాం, డబ్బులు పే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా అదిగోండి ఫోన్పే. నేను ఎక్కువ వీచాట్ వాడతానండి ఇక్కడ పే చేయడానికి. కాకపోతే ఎవరైనా చైనీస్ ఫారినర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి వాడితే మాత్రం మీకు నేను ఇచ్చే అడ్వైజ్ మాత్రం వీచాట్ వాడకండి. మీరు ఖచ్చితంగా వాడాల్సింది ఏమంటారు దాన్ని, అలీపే, అది మాత్రం వాడండి. వీచాట్ మాత్రం అస్సలు వాడొద్దు, ప్రతిసారి బ్లాక్ అయిపోద్దండి వీచాట్. ఇంకో మరి నువ్వెందుకు వాడుతున్నావు అంటే నేను ఎక్కువ టైం నుంచి ఉంటున్నాను కాబట్టి చైనీస్లోనే కొన్ని ఏమంటారు బెనిఫిట్స్ ఉంటాయి. సో దానివల్ల దాన్ని వాడుతున్నాను అన్నమాట కంటిన్యూగా, తప్ప వేరే విషయాల్లో ఏం లేదండి. ఎన్ని చాక్లెట్లో ఒక్కసారిగా నేను కనుక మళ్ళీ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడే కూర్చుని తింటాను మొత్తం చాక్లెట్లన్నీ. సో ఈ ఫ్లోర్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లోర్ అని చెప్పాలి. ఇంకా ద లాస్ట్ ఫ్లోర్ అనుకుంటా,
ఇంక ఈ ఫ్లోర్తో మనది అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది ఇంకా ఎగ్జిట్ వే అన్నమాట. బాయ్, చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో గురించి కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా చాక్లెట్ల గురించి మన ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి నాతో పాటు. మొత్తానికి వెళ్ళే ముందు ఇక్కడ మాత్రం ఒక చాక్లెట్ అయితే ఉంది. చాక్లెట్ అంటే ఇది ఐస్ క్రీమ్ ఉందన్నమాట. కావాలితే తినొచ్చు, వాళ్ళు హాఫ్ రేటే తీసుకుంటారు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది కాబట్టి. కానీ నా ప్రస్తుతానికి తినే ఓపిక మాత్రం లేదండి, ఎందుకంటే ఇంకా ముందు ఉన్నాయి తినాల్సినవి చాలా వరకు, మీకు వీడియోలో చూపించాల్సినవి కూడా. అది మాట. అదండి ఈ చాక్లెట్ మ్యూజియం. మీకు ఎలా అనిపించిందండి? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.